ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనం చదువుతున్నాను. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టి నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచువలే తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళిపోయాను. ఒక శిష్యుడు ఒక ప్రవక్త దగ్గర ఉన్నవాడు. ఎన్నో గొప్ప అద్భుత కార్యాలను ఆ యొక్క ప్రవక్త జరిగిస్తూ ఉంటే చూస్తూ ఐ విట్నెస్గా నిలబడ్డవాడు. నయమాను ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు కుష్ఠ రోగము బాగుపడ్డవాడు నీవేమైనా తీసుకో అని బహుమానాలు తీసుకొని వస్తే నాకు వద్దు అంటూ వాటిని త్రోసివేస్తే, దగ్గర ఉన్న ఈ గెహాజీ మాత్రం నేను వెళ్ళి వాటిలో కొన్నైనా తీసుకుంటానని పరిగెత్తుకొని వెళ్ళి అబద్ధం చెప్పి ఆయన అడిగిన దానికన్నా రెట్టింపుగా 4 మనుగుల వెండి 2 వస్త్రాలను ఇచ్చినప్పుడు వాటిని మనుషుల మీద వేస్తే తీసుకొని వచ్చి ఇంట్లో దాచిపెట్టుకొని బయటికి వస్తాడు. ఈ వచన భాగంలోని ఈ మాటలు మనకేం నేర్పిస్తున్నాయి? దేవునికి అయిష్టమైనవి, ఆయన ఇష్టపడనివి మనం సంపాదించుకొని మూటలు కట్టి పెట్టుకుంటే మన జీవితాన్నే పోగొట్టుకున్న వారం అవుతాం. బ్రతుకును కొన్నిసార్లు నాశనం చేసుకున్న వారం అయిపోతాం. గెహాజీ తన సంతతి వారందరి మీదికి ఈ యొక్క కుష్ఠరోగము వచ్చే విధంగా తను భ్రష్టత్వంలోకి జారిపోయినాడు, కారణమైపోయినాడు. ఈ యొక్క ఉదయకాలము ఈ యొక్క గెహాజీ గూర్చిన మాట ఆలోచన చేస్తూ ఉంటే మరొక శిష్యుడు జ్ఞాపకం వస్తున్నాడా? ఈ ప్రవక్త దగ్గర ఇన్ని అద్భుతాలు చూసిన ఈ శిష్యుడే ఈ విధంగా చేస్తే 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ప్రయాణము చేసిన ఒక శిష్యుడున్నాడు. చాలా త్వరగా చెప్పే పేరు ఇస్కరియోతు యూదా. తన ఆలోచనంతా డబ్బు మూటపైనే, డబ్బు సంచిపైనే. ఏ విధంగా అయినా సరే ధనాన్ని సంపాదించుకోవాలి. ఈ ధనాన్ని సంపాదించుకోవడానికి ఒకవేళ ఏదో తప్పుడు మార్గాలు తొక్కి తిరిగి యేసయ్య దగ్గరికి వచ్చి క్షమించమని అడిగితే ఒక లెక్క ఉంటుండేమో. కానీ ఈ వ్యక్తి సరాసరి యేసయ్యనే బేరానికి పెట్టాడు. 30 వెండి నాణాలకు అమ్మివేయడానికి సిద్ధపడ్డాడు. ఏమాత్రము యేసయ్యతో అనుబంధం లేదు. ఈ 3.5 ఏండ్లు కావలసింది పొందుకోవడానికే తన బ్రతుకు. ఇలాంటి బ్రతుకులు ఒకవేళ మనలో ఉన్నాయేమో ఒక్కసారి తీవ్రంగా ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. యేసయ్య దగ్గరికి ఎందుకు వచ్చావు? యేసయ్యను ఎందుకు అంగీకరించావు? యేసయ్య కొరకు దేని కొరకు బ్రతుకుతూ ఉన్నావు? యేసయ్య పేరు పెట్టుకొని ఈ లోకంలో దేని కొరకు బ్రతికి ఉన్నావు? ధన సంపాదన కొరక? ఆయన పేరు చెప్పి డబ్బు సంపాదించుకోవడానిక? అయితే అలాంటి బ్రతుకులో ఉంటే మనం అందరము గెహాజు వర్గానికి చెందిన వారమే, ఇస్కరియోతు గుంపుకు చెందిన వారమే అవుతాం. భయంకరమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్న వారం అవుతాం. యేసయ్య మనకిచ్చిన రక్షణ భాగ్యాన్ని మరవకుండా బ్రతకటానికి మనము ఆయన వాక్యాన్ని నేర్చుకుంటూ ముందు కొనసాగాలి. చాలా మట్టుకు దేవుని నామంలో బ్రతుకుతున్న మనము ఈ లోకంలోని అనేకమైన ఆస్తిపాస్తులను, గొప్ప పేరు ప్రఖ్యాతులను సంపాదించుకోవడానికి యేసయ్యను కొన్నిసార్లు అడ్డు పెట్టుకున్న వారం అవుతాం. ఈ విధంగా చేస్తున్నప్పుడు సంపాదించిన ధనాన్ని బట్టి మనము మూటలు కట్టి పెట్టుకోవచ్చునేమో, కానీ అంతకన్నా పెద్ద పాపపు మూటలను మనం మోస్తున్న వారం అవుతాం. లోక పాపమును మోయిచున్న దేవుని గొర్రెపిల్ల ఆ మోస్తున్న పాపం ఎవరిది? మనదే కదా, మనమే కదా. ఆ పాప భారం అంతా ఆయన పైన వేస్తున్నది. మనల్ని ఆ యొక్క భారము నుండి విడుదల కలిగించి ఆయన రక్తంలో మనం నిలబెట్టి
స్పష్టమైన, స్వచ్ఛమైన, నమ్మకమైన రక్షణ భాగ్యాన్నిచ్చి పరలోకానికి చేర్చుటకు ఆయన మార్గాన్ని సిద్ధపరిస్తే, ఆ మార్గంలో కొనసాగకుండా తప్పిపోతే, మరి మనము మన కుటుంబానికి శాపము తెచ్చిన వారము కామంటారా? మనము మన కుటుంబాలను దేవుని వైపుకు నడిపించే వారముగా, ఒకవేళ నాయకుడవైతే, విశ్వాసివైతే, కాపరివైతే, దేవుని వైపుకు అనేకులను నడిపించే వారముగా అవ్వాలి తప్ప, మనమే తప్పు మార్గంలో పడిపోతే మన వెనక వచ్చేవారు అదే మార్గంలో రారంటారా? వస్తారు. మనము శాపాన్ని మూట కట్టుకోవడానికి మనము రాలేదు, పిలువబడలేదు. మనం పిలువబడ్డది ఆయన రక్షణ ఆనందంలో బ్రతకటానికి, ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తుగా నిలబడటానికి. 30 వెండి నాణాల కొరకు ఇస్కరియోతు యూదా యేసయ్యను అమ్ముతూ ఉన్నప్పుడు, బేరమాడుతూ ఉన్నప్పుడు ఏ ఆలోచన రాలేదా? కూర్చొని భోజనం చేశాను, అద్భుతాలు జరిగిస్తున్నప్పుడు, అద్భుతం జరుగుతున్న సమయంలో ప్రక్కనే ఉన్నాను అన్న మాట జ్ఞాపకం రాలేదా? కఠినమైన స్వభావంలోకి ధన సంపాదన మాత్రమే కావాలి అనుకున్నప్పుడు ఇటువంటి పరిస్థితులు వస్తాయి. నువ్వు ధన సంపాదన కొరకు, నీవు సంపాదించుకోవాలనుకుంటున్న వాటి కొరకు, ఒకవేళ నీవు క్రైస్తవ్యాన్ని, యేసయ్య మాటలను, ఆయన పరిశుద్ధ లేఖనాలను ప్రక్కన పెట్టి చేయవలసి వచ్చే ప్రతి పని పాపపు పని. మరవవద్దు. పాపాన్ని మూటగట్టుకొని పరలోకం ఏమాత్రము చేరలేం. ఆయన మార్గము చాలా ఇరుకైనది. ఆ ఇరుకైన మార్గంలోకి వెళ్ళాలి అనంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఆలోచనలను కంట్రోల్లో పెట్టుకోగలగాలి. మనసును అదుపులో పెట్టుకోగలగాలి. చెప్పిన ప్రతి పని చేస్తూ వెళ్ళడం కాదు. దేవుని వాక్యం ఏం చెబుతుందో దాన్ని బట్టి బ్రతికే వారంగా ఉండాలి. కొంత వెండి కొరకు, వస్త్రాల కొరకు తన బ్రతుకునే కాదు, తన కుటుంబీకులు, తన వంశాన్ని పాడు చేసుకున్నాడు గేహాజీ. మరి మనమేం చేస్తున్నాం? మనము ఎలాంటి వారముగా ఉంటున్నాం? మన కుటుంబాలకు ఆశీర్వాదాలను తీసుకొని వచ్చే వారముగా మనం ఉంటున్నామా? ఒకసారి ఆలోచన చేద్దామా? ఉదయం లేస్తున్నాం, పనుల కొరకు బయటికి వెళ్తున్నాం, ఉద్యోగం అంటూ, వ్యాపారం అంటూ, చదువులంటూ మనం అనేక పనుల కొరకే బయటికి వెళ్తున్నాం. అనేక స్థలాల్లో అపవాది అనేకమైన వెండిని, బంగారాన్ని తలపించే విధంగా వాడు అనేకమైన ఉరులు పెట్టి ఉన్నాడు. వాటిని మూట కట్టుకొని ఇంటికి వచ్చావా, తప్పకుండా నువ్వు దేవుని ఉగ్రతను చూస్తావు. అయితే ఈ ఉగ్రతలో ఇంకా మనము రాలేదు అంటే కారణం ఏంటి? కేవలం ఆయన ఉచితమైన కృప, ఆయన దయ. ఆ దయలో బ్రతుకుతున్న నీవు నేను మరువవద్దు. ఆయన వద్దన్నది విడిచిపెడదాం. ఆయన నీలో ఉండాలి అన్న మాటలను హృదయంలో దాచుకుందాం. వద్దన్న పండు తిని పాపము చేసిన హవ్వ, వద్దన్న ఆ యొక్క వస్త్రాలను బంగారము కాదన్న ప్రవక్త దగ్గర శిష్యునిగా ఉన్నవాడు వాటిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసిన వాడు, ఈ లోకంలోని ప్రతి పాపాన్ని పోగొట్టుట కొరకు వచ్చిన యేసయ్యను తృణీకరించి పాపాన్ని మూటగట్టుకొని ఆ మరణించిన ఇస్కరియోతు యూదా, ఈ యొక్క కోవలోకి మనం వస్తాం. వీటిలోకి రావడానికి వీల్లేదు. నిలబడదాం బహుబలముగా, యేసయ్య కొరకు అడుగులు వేద్దాం. సంపాదన ఎంతసేపు? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే అన్నీ దొరుకుతాయి. ఇది బలమైన మాట. అనుభవించిన వారు, అనుభూతితో ఉన్నవారు మాత్రమే చెప్పగలిగిన మాట. నువ్వెక్కడైనా సరే కొద్దిగా అటు ఇటుగా నిలబడ్డావు అనంటే దేవుని నుండి చాలా దూరంగా వెళ్ళిపోయినట్టు లెక్క. ఆయనకు దూరంగా ఉండి ఏం బాగుపడతావు? ఏం బ్రతికిపోతావు? ఆ బ్రతుకు కూడా ఒక బ్రతుకు అవుతుందా? కాదు. నమ్మకంగా నిలబడదామా? యేసయ్య కొరకు కొనసాగుదామా? గెహాజీ వలె పాపాన్ని మూట కట్టుకోవడానికి వీల్లేదు. ఇస్కరియోతు యూదా వలె మరణంకు అప్పజెప్పబడ్డ కఠినమైన స్వభావానికి వెళ్ళడానికి వీల్లేదు. ఆయన మనలో మాంసపు హృదయాన్ని ఇచ్చేవాడు, మనల్ని నమ్మకమైన మార్గంలో నడిపించేవాడు. ధనాపేక్ష కలిగి పరలోక రాజ్యానికి చేరడం సాధ్యమయ్యే పని అసలు కాదు. నీకు ఇచ్చిన కొలది అనేకులకు ఇచ్చేవారుగా ఉండు. నువ్వు సంపాదించిన కొలది అనేకులకు మేలుకరంగా బ్రతుకు. ఈ జీవితంలోని అర్థాన్ని గ్రహించి యేసయ్యతో నమ్మకంగా కొనసాగే ఆ కలువరి శిలువలోని ప్రేమను కలిగిన వారముగా ముందుకు కొనసాగుదాం.
దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా యేసయ్య మీకే వందనాలు. దేవా, గేహాజీ నా తండ్రి, నాయన కొంత వెండి కొరకు, వస్త్రాల కొరకు నీ సన్నిధానంలో ఓడిపోయాడు. అయ్యా, ఆ యొక్క శోధనలో పడిపోయి అన్యాయపు బ్రతుకుల్లోకి జారిపోయాడు. నా తండ్రి, మేము అలాంటి వారముగా ఉండకుండా మాకు సహాయము దయచేయవా. మేము అటువంటి భయంకరమైన బ్రతుకులో ఉండకుండా, ఈ లోకపు పాపము అంటకుండా బ్రతుకుటకు మాకు సహాయము దయచేయవా. యేసయ్య, మీకే స్తుతులు చెల్లిస్తున్నాము దేవా. నా తండ్రి, మరణానికి అప్పచెప్పబడ్డ ఇస్కరియోతు యూదా వలె కాకుండా నీ యొక్క అద్భుత కార్యాలను నమ్మకంగా గ్రహించి నాయన అనుభవంతో, అనుభూతితో, నమ్మకమైన విశ్వాసంతో నిన్ను కలిగి ముందు కొనసాగుటకు, నీవిచ్చిన వాటితోనే తృప్తిపడి బ్రతుకుటకు కావలసిన బలమును, శక్తిని దయచేసి విశ్వాస జీవితంలో నమ్మకంగా కొనసాగుతూ అనేకులను నీ కొరకై అతన్ని గెలుచుకునే జీవితముగా నిలబెట్టమని నాయన, పరలోక రాజ్యంలో మా యొక్క ధనాన్ని సమకూర్చుకొను లాగున ఈ లోకంలో మేము నమ్మకమైన పరిశుద్ధమైన జీవితం జీవించుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ, స్తుతులు చెల్లిస్తూ, వందనాలు చెల్లిస్తూ, ఈ దిన దీవెన ఆశీర్వాదాలతో నిలబెట్టి నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.